व्रज जनरंजना यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजना यामुनतीरवनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भागवతం చతుర్థ స్కందం 11వ అధ్యాయం 32వ శ్లోకం. ఏన ఉపసృష్టాత్
पुरुषात् लोकः उद्विजते भ्रंशं बुधः तत् न वशं गच्छेत् इच्छन् अभयम् आत्मनः येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् लोक उद्विजते भृशम् न बुधस्तद्वशं गच्छेत् न बुधस्तद्वशं गच्छेत् इच्छन्न भयमात्मनः इच्छन्न भयमात्मनः येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् न बुधस्त्वदशं गच्छेत् इच्छन्न भयमात्मनः येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् न बुधस्त्वदशं गच्छेत् इच्छन्न भयमात्मनः येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् लोक उद्विजते भृशम् न बुधस्तद्वशं गच्छेत् न बुधस्त्वद्वशं गच्छेत् इच्छन्न भयमात्मनः इच्छन्न भयमात्मनः येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् लोक उद्विजते भृशम् न बुधस्त्वद्वशं गच्छेत् न बुधस्त्वद्वशं गच्छेत् इच्छन्न भयमात्मनः इच्छन्न भयमात्मनः కేవలం చదువుతారా ప్రతిపదార్థములు ఏన येन దేని చేతనైతే దేనిచేతనైతే ఉపసృష్టాత్ ఉపసృష్టాత్ ముంచివేయబడి ముంచివేయబడి పురుషాత్ పురుషాత్ మనుజునిచే మనుజునిచే లోకః లోకః ఎల్లరూ ఎల్లరూ ఉద్విజతే ఉద్విజతే భీతి చెందుదురు భీతి చెందుదురు భృశం వృషం గొప్పగా గొప్పగా బుధః బుధః తెలివిగలవాడు తెలివిగలవాడు తత్ తత్ క్రోధమునకు క్రోధమునకు నవశం నవశం వశుడు కాకూడదు వశుడు కాకూడదు గచ్చేత్ ఇచ్చన్ గచ్చేత్ ఇచ్చన్ పోగోరినచో పోగొట్టుచు అభయం అభయం అభయత్వము అభయత్వం ముక్తి ముక్తి ఆత్మనః ఆత్మనః ఆత్మ యొక్క ఆత్మ యొక్క అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఈ భౌతిక జగత్తు నుండి విడుదలను కోరువాడు క్రోధవశుడు కాకూడదు. ఎలయన క్రోధముచే భ్రాంతికి గురి అయిన వాడు ఇతరులకు భయకారణము కాగలడు. భాష్యము: భక్తుడు లేదా సాధు పురుషుడు ఇతరులకు భయకారణము కారాదు. అలాగుననే ఎవ్వడను అతనికి భయకారణము కారాదు. మనుజుడు ఇతరులను శత్రుత్వరహితముగా చూసినచో ఎవడును అతనికి శత్రువు కాబోడు. కానీ యేసుక్రీస్తుకు కూడా శత్రువులు కలరని, వారు అతనిని సిలువ వేసిరని మనకు ఉపమానముగా తెలియవచ్చుచున్నది. దానవ స్వభావులు అన్ని సమయములలోనూ ఉన్నారు. సాధు పురుషుల యందును వారు దోషములను ఎన్నుదురు. కానీ ఎంతగా రెచ్చగొట్టినను సాధు మహాత్ముడు కోపోద్రిక్తుడు కాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాచి పాశ్చాత్య దేశకారి
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण. ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏమిటంటే, అంటే ఈరోజే ఈ తరగతిలో ఎవరైతే ఉపస్థితులు లేనటువంటి వారికి కొంచెం అర్థం కావాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం మనం ఈ మనువు యొక్క మనువడైనటువంటి ధ్రువుడు, ఇక్కడ మనువు ఎవరంటే స్వయంభువ మనువు. మనం చూసినట్లయితే ఈ స్వయంభువ మనువు ఎవరి కుమారుడు? బ్రహ్మ యొక్క కుమారుడు. మరి స్వయంభువ మనువుకి మనం చూసినట్లయితే ఈ ఉత్తానపాదుడు, అలాగే తదితర సంతానం, దేవహూతి, ఆకూతి, ఇలా కొంతమంది సంతానం ఉన్నారు. వారిలో మళ్ళీ ఈ ఉత్తానపాదుడి యొక్క సంతానం ధ్రువుడు అలాగే ఉన్నారు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఎవరికి? ఇతనికి, ధ్రువుని యొక్క తండ్రికి సురుచి, సునీతి అనేటువంటి వాళ్ళు. ఉత్తానపాదుడి కుమారుడేనా ధ్రువుడు? ఇక్కడ మైక్ మనం వాడం కాబట్టి అందుకే జాగ్రత్తగా వినాలి. ఇంకా గట్టిగా చెప్పంటారు. ఓకే ఓకే సరే. అంటే అలవాట్లేదు కదా మైక్లో మాట్లాడడం అలవాటే. ఓకే ఏమైనా. కాబట్టి ఈ ధ్రువుని యొక్క తండ్రికి ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏమిటంటే, అసలు ఇక్కడ జరుగుతున్న నేపథ్యం ఏమిటి? భాగవతం ఇప్పుడు 4వ స్కందం జరుగుతుంది. ఇక్కడ చూస్తే బ్రహ్మ యొక్క కుమారులు అనేక మంది ఉన్నారు. అందులో స్వయంభువ మనువు, ఆ స్వయంభువ మనువుకి మళ్ళీ పుత్రులు ఉన్నారు. ఆ పుత్రులలో ఒకరు ఎవరంటే ఉత్తానపాదుడు. మరి అతనికి 2 భార్యలు ఉన్నారు. ఎవరు? సురుచి, సునీతి అనేటువంటి వాళ్ళు. అలాగే సురుచికి, సునీతికి కూడా సంతానం ఉన్నారు. అందులో సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు. ఈ ధ్రువుని యొక్క వృత్తాంతం భారతదేశంలో చాలామందికి తెలిసినదే. ఎందుకంటే దీన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా చిన్ననాటి నుంచి చాలామంది చదివి ఉంటారు దీని గురించి. అయితే ధ్రువుడు మనకు తెలుసు ఏ విధంగా సవతి తల్లి అవమానించడంతో, ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ క్రోధానికి వశం కాకూడదు అని చెప్పన్నారు. వాస్తవానికి ధ్రువుడు తన సవతి తల్లిపై క్రోధంతో లేదా తన తండ్రిపై క్రోధంతో అనుకోవచ్చు. ఆ విధంగా ఆ క్రోధానికి వశుడు కాకున్నట్లయితే బహుశా ధ్రువుడు తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళేవాడు కాదేమో. ఆ విధంగా అతడు తపస్సు చేయాలని అనుకోకపోతే అతనికి నారదముని ఎదురయ్యేవారి కాదు. మరి గొప్ప ఉపాఖ్యానాన్ని మనం చర్చించుకునే వాళ్ళమే కాదేమో. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, భౌతిక జగత్తు నుండి విడుదల కోరేవాడు క్రోధానికి వశుడు కాకూడదు అని చెప్పుకుంటున్నారు. ఇది సాధారణమైనటువంటి ఉపదేశం ఇది. ఎందుకంటే భగవద్గీతలో మనం చూస్తే ఈ క్రోధం అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. ధ్యాయతే విషయాన్ పుంసాన్ సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పబడింది. ఈ క్రోధం అనేది ఎందుకు వస్తుంది అంటే, ఈ క్రోధం అనేది కామమే క్రోధముగా పరిణమిస్తుంది. మరి కామం అనేది ఎందుకు వస్తుంది అంటే, విషయ వస్తువుల పట్ల ఆసక్తి వలన. మరి ఆసక్తి ఎలా పుడుతుంది అంటే, ఈ విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఆహార, నిద్ర, భయమైదనాల గురించినటువంటి వివిధ రకాల భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎక్కువగా ధ్యానించినట్లయితే వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి తర్వాత కామంగా, అంటే తీవ్రమైనటువంటి కోరికగా మారుతుంది. ఎప్పుడైతే మన కోరిక తీరదో అది క్రోధంగా పరిణమిస్తుంది అని చెప్పబడింది. మరి క్రోధం తర్వాత దేనికి దారితీస్తుంది? క్రోధాద్భవతి సమ్మోహ అని చెప్పన్నారు. కాబట్టి క్రోధం అనేది మనిషిని మోహానికి గురి చేస్తుంది అనమాట. మోహం అంటే అతడు వాస్తవ స్థితిని మర్చిపోతాడు. ఏది చేయదగినదో ఏది చేయకూడనది అనేటువంటి విచక్షణను కోల్పోతాడు అనమాట. మరి క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి భ్రంశ. తర్వాత అతడు స్మృతిని కోల్పోతాడు, జ్ఞాపక శక్తి. అంటే ఎవరు ఏమిటి పెద్ద చిన్న మర్యాదలన్నీ కూడా పోతాయన్నమాట. మనం చూస్తుంటాం కదా, మహాభారతంలో అనేకమైనటువంటి
అంటే ఈ క్రోధం వలన ఏ విధంగా జరిగింది అనేటువంటిది. అయితే ఈ క్రోధం ఎప్పుడైతే సాధారణమైనటువంటి వ్యక్తులకు క్రోధం అనేది అది మంచిది కాదు. కానీ ఎప్పుడైతే ఉన్నతులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మహాత్ములైనటువంటి వాళ్ళు, లేకపోతే చాలా శక్తివంతములైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్రోధం మనం చూస్తే లోక కళ్యాణార్థం ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ సృష్టిలో మొట్టమొదటి జీవుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క క్రోధం వలన ఎవరు ఉద్భవించారు? రుద్రుడు ఉద్భవించడం జరిగింది. మరి రుద్రుడు అంటే ఎవరైతే ఈ భగవంతుని యొక్క కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉంటారో వారి యొక్క క్రోధం కూడా లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుంది. ఎవరైతే కేవలం తమ యొక్క జీవితాన్ని పూర్తిగా భగవంతునికి శరణాగతం చేసి పూర్తిగా భగవంతుని యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చడం కోసం వ్యవహరిస్తూ ఉంటారో వారు భగవంతుని యొక్క ఉపకరణములుగా ఉపయోగపడడం వల్ల, వారు పనిముట్లుగా ఉపయోగపడడం వల్ల, అలాంటి వారు ఏ విధంగా ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ. తన ద్వారపాలకులు ఇద్దరూ కూడా ఈ విధంగా శపించబడి, ఎందుకంటే అక్కడ ఆ సంభాషణ అంతా పూర్తయిన తర్వాత నారాయణుడు విష్ణువు ఆయన చెప్తారు, ఏమంటారంటే వాస్తవానికి వీరిద్దరూ ఇలా శపించబడతారని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఒకరోజు వీళ్ళు ఏం చేశారు, లక్ష్మీదేవి ఎక్కడికో వెళ్ళి వెనక్కి వస్తుంటే ఆమెను లోపలికి రానివ్వలేదు, కాబట్టి ఆమె ఆనాడే చెప్పింది వీళ్ళిద్దరూ పతనం అవుతారని చెప్పి అంటాడు భాగవతంలో. మొత్తానికి ఆనాడే నిర్ణయించబడింది వీళ్ళిద్దరూ పతనం అవ్వాలని. అందులో మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి కోణాలు, అంటే భగవంతుని యొక్క ఇచ్ఛ కూడా ఉంది. భగవంతుడు, మనం ఆ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భగవంతుడు ఒక వ్యక్తి. కాబట్టి భగవంతుడికి ఏవైతే జీవులైనటువంటి మనలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ వాస్తవానికి భగవంతుని యందు కూడా ఉంటాయి. భగవంతుని యందు అవి పూర్తిగా దివ్యమైనటువంటి స్థితిలో ఉంటాయి. భగవంతుడు వాటిని వ్యక్తం చేయడం వల్ల వాటి యొక్క బంధనాల్లో ఆయన చిక్కుకోడు. కానీ మనం చేస్తే మనం మాత్రం ఈ కర్మబంధనాలు చిక్కుకుంటాం. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి, ఆయన పరిపూర్ణుడైనటువంటి వ్యక్తి. భగవంతుడు ఎప్పుడైతే మరి ఆయన కూడా సరదాగా చూడండి, ఏ విధంగా అయితే పిల్లలు వాళ్ళు మనం చిన్నతనంలో వాళ్ళు పొరలాడుకుంటూ ఉంటారు, కింద మీద పడి కొట్టుకుంటూ ఉంటారు. అలాగే మనం చూస్తుంటాం, మనకి పూర్వం చూస్తే గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ బాహుబలులు ఉండేవారు అనమాట. వాళ్ళందరూ కూడా వ్యాయామం చేస్తూ ఉండేవారు అనమాట. ఊరికి ఒక వ్యాయామశాల ఉండేది గ్రామంలో. వాళ్ళందరూ కూడా హనుమంతుడిని పూజిస్తూ ఉండేవారు అనమాట. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వారిని వస్తాదులు అని చెప్పి అనేవారు అనమాట. వాళ్ళు కూడా సరదాగా వాళ్ళు మల్ల యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. అలాగే రాజులు కూడా మనం చూస్తే వాళ్ళు కూడా సరదాగా ఈ మల్ల యుద్ధం చేయడం అనేది మనం చూస్తుంటాం. అలాగే ఆధునిక ప్రపంచంలో అందరికీ తెలుసు ఏమిటది, WWF ఏమిటది, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఏదో ఉందన్నమాట. కాబట్టి ఇదంతా కూడా వినోదం కోసం అనమాట. మరి ఎలాగైతే మనం వినోదాన్ని కోరుకుంటూ ఉంటామో మరి భగవంతుడు కూడా వినోదాన్ని కోరుకుంటాడు. ఏ విధమైనటువంటి వినోదం అంటే సరదాగా ఆయన కూడా పోట్లాడాలనుకుంటాడు అనమాట. మరి భగవంతునితో ఎవరు పోట్లాడగలరు చెప్పండి? భగవంతుని స్థాయిలో పోరాటం చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవారు ఎవరు కూడా ఆ స్థాయిలో భగవంతుని సంతృప్తి పరచలేరు. దానికోసం ఎవరు రావాలంటే భగవంతుని ధామంలో ఉన్న వాళ్ళే స్వయంగా దిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఈ జయ విజయులు వాళ్ళు భగవంతుని యొక్క ఇచ్ఛానుసారం వాళ్ళిద్దరూ కూడా శపించబడడం, ఆయన యొక్క ప్రణాళికలో వారు తన యొక్క దివ్యమైనటువంటి లీలల్లో పాల్గొనడానికి వాళ్ళు ఉపకరణాలుగా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ క్రోధం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎవరైతే భగవద్భక్తుల చేత ఉపయోగింపబడేటువంటి క్రోధం ఏదైతే ఉందో అది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. అది లోక కళ్యాణార్థం వినియోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ చతుష్కుమారులు మరి జయ విజయులను శపించారు. అనేక సందర్భాల్లో మనం చూస్తాం శాస్త్రాల్లో ఆ విధంగా. అసలు మనకి భాగవతం వచ్చిందే పరీక్షిత్ మహారాజు ఈ శృంగి యొక్క తండ్రి ఎవరు, శమీకముని. ఈ శమీకమునిపై ఆయన క్రోధం వహించడం జరిగింది. తెలిసిందే మనకి వృత్తాంతం. ఏ విధంగా పరీక్షిత్ మహారాజు ఆయన వేటకు వెళ్ళడం, ఆ విధంగా వేటకి వెళ్ళినప్పుడు ఆయనకి దప్పిక కలిగిందని ఈ శమీకముని యొక్క ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ శమీకముని ఆయన సమాధి స్థితిలో ఉండడం, మరి దప్పికగా ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క మాటను ఆయన వినకపోవడం, ఎందుకంటే ధ్యాన స్థితిలో ఉండి దానికి ఆయన అసహనానికి గురై, ఆయన క్రోధానికి గురై ఆయన ఏం చేస్తారు, వెంటనే ఒక మృత సర్పాన్ని తీసి తన విల్లుతో ఈ యొక్క శమీకముని భుజంపై దానిని వేయడం. మరి ఆ విధంగా మనం తర్వాత చూస్తే
తర్వాత చూస్తే ఆ, అదే పరీక్షిత్ మహారాజు వారం రోజుల పాటు ఆకలి దప్పికలు వేటిని కూడా ఆయన లెక్క చేయకుండా, అలాగే నిద్ర అనే దాన్ని కూడా పట్టించుకోకుండా, ఎలాంటి విరామం లేకుండా 7 రోజుల పాటు రాత్రింపగళ్ళు ఈ యొక్క భాగవతం ఆయన శ్రవణం చేయడం జరిగిందని విన్నాం. మరి అలాంటి పరీక్షిత్ మహారాజుకి ఆ విధంగా ఈ వేటకు వెళ్ళడం ఏమిటి, ఆయనకి కొద్దిసేపటికి క్రోధం రావడం ఏంటి, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ? ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఆయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. ఆయన గర్భంలో ఉండగానే ఆయన భగవంతుని దర్శించినటువంటి వాడు. అందుచేత మనం ఇక్కడ స్పష్టంగా చూడాలన్నమాట ఏ విధంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క క్రోధం దేనికి తోడ్పడుతుంది. అలాగే హనుమంతుని యొక్క క్రోధం మనం చూసాం. హనుమంతుడి క్రోధం ఏం చేసింది, లంకను దగ్ధం చేసింది అనమాట. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. ఎవరైనా కొన్ని ఉదాహరణలు చెప్పగలరా ఈ విధంగా శాస్త్రాల్లో క్రోధానికి గురి కావడం? శివుడి కోపం ఆ, శివుని యొక్క కోపం ఏమైంది, మన్మధుడిని దగ్ధం చేసింది కదా, చూసాం. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు. దూర్వాసముని, ఈ దూర్వాసముని అంబరీష్ మహారాజు పట్ల క్రోధాన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ సందర్భంలో మనకి భక్తుని యొక్క వైష్ణవుని యొక్క వైభవం ఏమిటో తెలిసింది మనకి. అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళందరి యొక్క స్థాయి వేరన్నమాట. కానీ ఇక్కడ మనకి ఆ ఎవరైతే స్వయంభవ మనువు ఇస్తున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఆయన ఏమంటున్నారు ఇక్కడ, ఈ భౌతిక జగత్తు నుండి విడుదల కోరేవాడు క్రోధవశుడు కాకూడదు అని చెప్పన్నారు. అంటే ఇది మనందరికీ ఇస్తున్నటువంటి ఉపదేశం. మనందరూ సాధారణమైనటువంటి జీవులందరికీ ఇది ఒక సాధారణమైనటువంటి ఉపదేశం అనమాట. ఎందుకంటే క్రోధముచ్చే భ్రాంతికి గురి అయిన వాడు ఇతరులకు భయ కారణము కాగలడు. అంతే కదా, ఎవరైనా క్రోధం వహించారంటే ఇతరులకు భయం కలుగుతుంది అనమాట. అయితే ఇది ఒక్కోసారి మనకి ఆధ్యాత్మిక గురువు లేదా మనకంటే వరిష్ఠులైనటువంటి వైష్ణవులు కూడా మన మీద క్రోధాన్ని వ్యక్తం చేయొచ్చు. కానీ వెంటనే మనం అర్థం చేసుకోవాలి వారి క్రోధం ఏంటంటే మనల్ని సరిదిద్దడం కోసం అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో ముఖ్యంగా కలియుగ లక్షణం ఏమిటంటే ఎవరు కూడా ఒక అధికారాన్ని అంగీకరించరు. కలియుగంలో ఎవరు కూడా ఒకరికి లోబడి ఉండాలని అంగీకరించరు అనమాట. అందుకే మనం చూస్తాం కలియుగంలో తల్లిదండ్రుల యొక్క మాట తమ పిల్లలు వినరు, అలాగే శిష్యులు గురువు యొక్క మాట వినరు, అలాగే జనులు రాజు యొక్క మాట వినరు. ఇలా ఎక్కడ చూసినా సరే భార్య భర్త యొక్క మాట వినదు. ఇలా అనేకంగా మనం చూసుకుంటూ పోతే ఎవరు ఎవరి మాట వినేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. మరి ఎవరు ఎవరి మాటని లెక్క చేయని పరిస్థితుల్లో ఇంకా క్రోధం సంగతి మనం ఏం చెప్పాలి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏమిటంటే స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని చెప్పి. చూడండి, అంటే కర్రను కనుక విస్మరిస్తే పిల్లవాడిని పాడు చేసినట్టు అవుతుందని చెప్పి. అంటే ఖచ్చితంగా దండన అనేది అవసరం అని. చాణక్య పండితుడు కూడా చెప్తాడు ఏమంటాడంటే 5 ఏళ్ల వరకు కూడా సంతానాన్ని అల్లారుముద్దుగా గారాభంగా పెంచాలి, 5 నుండి 15 సంవత్సరాల వరకు వారిని దండించాలి, 15 దాటిన తర్వాత వారిని మిత్రుల వలె పరిగణించాలి అని చెప్పి అంటాడు. కానీ ఈ రోజుల్లో ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ బెత్తం ఉపయోగించాలని చూస్తే ఇంకా భారతదేశం అంత తీవ్ర స్థాయికి రాలేదు. పాశ్చాత్య దేశాల్లో అయితే అది నేరం అట, నేను విన్నాను. ఏమిటంటే అక్కడ పిల్లల్ని దండించడం అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఏదో ఏమో అక్కడ ఆ దేశాల్లో ఏదో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఏవో పెడతారట. ఏమిటది? భారతదేశంలో ఇంకా అలాంటి చట్టాలు అయితే రాలేదు. కానీ ఇప్పటికీ పాఠశాలల్లో ఒకవేళ ఎవరైనా విద్యార్థులను దండించాలని చూస్తే, గురువులు ఎవరైనా దండించాలని చూస్తే, అయితే గురువులని అనకూడదు, వాళ్ళని అధ్యాపకులు అనొచ్చు. అధ్యాపకులు కూడా అనొచ్చు అనకూడదు తెలియదు. బహుశా ఆంగ్ల పదం ఉపయోగిస్తేనే బెటర్ ఏమో, టీచర్ అని చెప్పి. కాబట్టి టీచర్స్ లేదా ప్రొఫెసర్స్, ఎందుకంటే ఈ పదాలకి మనకి భారతీయ భాషల్లో అంటే ఏవైతే భారతీయ భాషల్లో గురువు లేకపోతే అధ్యాపకుడు లేదా ఉపాధ్యాయుడు అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి ఆంగ్ల పదాలు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారి యొక్క ప్రపంచ దృష్టి వేరు, వైదిక జీవన విధానంలో ప్రపంచ దృష్టి వేరు. కాబట్టి గురువు అంటేనే ఆ పదంలోనే ఉంది చాలా, అంటే ఆ గురువుని భారమైనటువంటి వాడు అని అర్థం. అంటే గురువు యొక్క ఉపదేశం చాలా కఠినంగా ఉంటుంది. అందుచేత ఇప్పటికీ కూడా మాకు చిన్నతనంలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, పెద్ద వయసు వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా చిన్నతనంలో వారు తమ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి, అంటే ఈ ఆధునిక విద్యా విధానం వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతకాలం వరకు మనం గురువుని మనం ఎదిరించకూడదు. అంటే పాశ్చాత్య దేశాల్లో ఏ దేశాల నుండి అయితే మనం ఈ ఆధునిక విద్యా విధానాన్ని దిగుమతి చేసుకున్నామో
అది దిగుమతి అయ్యే నాటికే ఆ దేశాల్లో ఆ పాఠాలను బోధించే వారి పట్ల ఏ విధమైనటువంటి మర్యాదలు అనేవి లేవు. కానీ భారతదేశంలో మనకి సనాతనంగా ఈ యొక్క గురుకుల విద్యా విధానం అనేది ఉండడం చేత ఈ ఆధునిక విద్యా విధానాన్ని భారతదేశంలోకి దిగుమతి చేసుకున్న, లేదా దిగుమతి మనం చేసుకోలేదు, వాళ్ళే దీన్ని మనకి ఆపాదించారు అనుకోండి. తొలినాళ్లలో కూడా చాలా గొప్పగా గౌరవ మర్యాదలు ఉంటూ ఉండేవి. ఇప్పటికీ మనం చూస్తుంటాం భారతీయ సమాజంలో. అందుకే మనకి టీచర్స్ డే అని, లేకపోతే గురు పూజోత్సవం అంటారు దాన్ని. తెలుగులో ఈ టీచర్స్ డే అని గురు పూజోత్సవం అంటారు. కానీ అక్కడ గురువు అనేటువంటి పదానికి అర్థం లేదనమాట అక్కడ. అందుచేత మరి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దండన. ఎందుకంటే శిక్షణ అంటేనే మనకి చెప్పబడింది. ఇంగ్లీష్లో మనం చెప్తూ ఉంటాం, డిసిప్లిన్ అంటే డిసైపుల్ అంటే షుడ్ బి డిసిప్లిన్డ్ అని చెప్పారు. అంటే శిష్యుడు అంటేనే అర్థం ఏంటంటే ఈ శిక్షణ, మనకి శిక్షణ అనేటువంటి పదం వాడతాం మనం, క్రమశిక్షణ అంటాం. ఈ శిక్షణ అంటే అవతల వాడికి ఏదైనా బోధించాలి అంటే మొట్టమొదట వాడిలో ఉన్నటువంటి ఏవైతే అనర్థాలు ఏవైతున్నాయో వాటిని తొలగించాలన్నమాట. అందుకే ఈ శిక్షణ అనేటువంటి పదం పూర్తి కావాలంటే ముందు శిక్ష అనేటువంటిది రాయాలి. చూడండి, శిక్ష అంటే దండన, మందలించడం. దండన అంటే ఇక్కడ ప్రతిసారి కర్రతో కొట్టడం అని అర్థం కాకపోవచ్చు, కానీ మందలించడం, మనలో ఉన్నటువంటి ఏవైతే మన యొక్క సరైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకురావడం కోసం మనపై ఎవరైనా సరే మనపై భారంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. అది తప్పనిసరి. క్రమశిక్షణ అనేది లేకపోతే, ఈ క్రోధం అనేది లేకపోతే కష్టం. కాబట్టి ఈ క్రోధం అనేది మనం భగవత్ సేవలో వినియోగింపబడాలి ప్రతిదీ కూడా. కానీ ఈ రోజుల్లో ఎవరి మీద మన క్రోధం వ్యక్తం చేసామనుకోండి, వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఎక్కడ కూడా, అందుకే ఈ రోజుల్లో గురువు అనేటువంటి పదం కూడా కాకుండా మెంటార్ అనేటువంటి పదం వాడుతున్నారు అనమాట. తర్వాత ఏదో ఫెసిలిటేటర్ అనే పదం ఒకటి వచ్చింది చూడండి, కౌన్సిలర్ అనే పదాలు చూడండి. మెంటార్, ఫెసిలిటేటర్, కౌన్సిలర్, ఇవన్నీ వాస్తవానికి ఆధ్యాత్మిక జీవితంలో, ఎందుకంటే ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి, శాస్త్రబద్ధంగా మన గురువు ఏదైనా ఒక మాట చెప్పారంటే దాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే డిసైపుల్ మీన్స్ గురూస్ ఎస్ మ్యాన్ అని చెప్పి అంటారు చూడండి. శిష్యుడు అంటే ఇప్పుడు కూడా గురువు చెప్పిన దానికి ఎస్ అని అనాలి, కానీ నో అనడానికి లేదన్నమాట. ముందు ఎస్ అని కావాలంటే తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, కానీ ముందు నో అని అయితే అనకూడదు. అందుకే చెప్తారు పూర్వం, పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పారంటే కాదని అనకూడదని. అవునను ముందు, అవునన్న తర్వాత నువ్వు వివరణ చెప్పు, అందుకని ముందు కాదని అనకూడదు. చూడండి, అది మర్యాద అన్నమాట. కానీ ఎక్కడా కూడా మరి కలియుగంలో మనం చూస్తే ఈ అధికారం అనేది ప్రతి చోటన కూడా మనం చూస్తే బ్రాహ్మణుల యొక్క ఏదైతే బ్రాహ్మణుల యొక్క అధికారం ఏదైతే ఉందో అది ఇక మీదట చెల్లటం లేదు సమాజంలో. మనం చూసాం ఏ విధంగా కలియుగం ప్రారంభమైన తర్వాత బ్రాహ్మణులు అంటే సమాజానికి తల వంటి వారు. కానీ తర్వాత మనం చూసాం, ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుల యొక్క ఉపదేశాలను ఎవరు కూడా స్వీకరించకపోవడం, ఆ తర్వాత క్షత్రియులు ఎవరైతే ఉన్నారో క్షత్రియ విధానం కూడా పతనమైంది. ఎందుకంటే అందుకే ప్రజాస్వామ్య విధానం వచ్చేసింది, జనులందరూ కూడా తిరగబడడం. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఎందుకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది అనే దాని గురించి. ఏమైనప్పటికీ ఏవైతే మన సాంప్రదాయకమైనటువంటి ఈ యొక్క ధర్మాలు, ఏవైతే ఆశ్రమాలు, వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వారు కలియుగ ప్రభావం కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి కారణాలు కావచ్చు, ఎవరి యొక్క కర్తవ్యాలు వారు నిర్వర్తించకపోవడం వల్ల అది కూడా ఒక కారణంగా ఉంది. తమ కింద ఉన్నటువంటి వారు ఎందుకని పైవారిపై విశ్వాసాన్ని కోల్పోవడం అనేది ఉంది. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ కలియుగంలో మనం చూస్తే ఎక్కడ కూడా క్రోధాన్ని వ్యక్తం చేయడానికి లేదనమాట. గురువు అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా సరే చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఒకవేళ శిష్యుడిపై చాలా భారంగా ఉన్నట్లయితే చాలా మంది దాన్ని భరించలేరు అనమాట. ఎందుకంటే ఆ భారాన్ని వహించే వాళ్ళు కూడా ఉండాలి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమయంలో మనం చూస్తే, శ్రీల ప్రభుపాదుల వారు కొందరు శిష్యుల పట్ల చాలా తీవ్రంగా వ్యవహరించేవారు అనమాట. తీవ్రమైనటువంటి క్రోధాన్ని వ్యవహరించేవారు, కానీ కొంతమంది దాన్ని భరించగలిగేవారు. ఉదాహరణకి పరమ పూజ్య తమాల కృష్ణ స్వామి మహారాజ్, ఇలా కొంతమంది సన్నిహితమైనటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో చాలా మంది భరించగలిగేవారు, స్వీకరించగలిగేవారు. ఎవరైతే భరించలేకపోయారో వారు వెళ్ళిపోయారు అనమాట. చూడండి, ప్రభుపాదుల వారు కూడా చూసేవారు అనమాట, ఎవరు తన యొక్క క్రోధాన్ని భరించగలరు అని చెప్పి. ఎందుకంటే ఎవరైతే పూర్తి యొక్క శరణాగత భావం ఉంటే తప్ప మనం అవతల వారిపై క్రోధాన్ని వహించడానికి లేదు. అలాగే మనం చూసేవాళ్ళం, వైదికంగా భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఈ అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటుంటాయి, కానీ
ఇప్పుడు కూడా భర్త యొక్క మందలింపుని స్త్రీ సహించడం అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే పాఠ్య పుస్తకాల్లో 6వ తరగతి 7వ తరగతి నుండే మనకి గృహహింస చట్టాల గురించి బోధిస్తున్నారు అనమాట. ఎవరో ఒక ఆయన చెప్పాడు అనమాట, ఆయన టీచర్, ఆయన చెప్పాడు 10th క్లాస్ సిలబస్లో పూర్వం పాఠాలు చెప్పాలనిపించేదండి, ఇప్పుడు పాఠాలు కూడా చెప్పాలనిపించడం లేదు. ఎందుకంటే మేమే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, ఇలా అయితే ఏ కేసు పెట్టాలి, అలా అయితే ఏ కేసు పెట్టాలి. చూడండి, ముందు నుండే పాఠ్య పుస్తకాల నుండే వాళ్ళు చదువుకునేటప్పటి నుంచే ముఖ్యంగా బాలికలకి మొత్తం సిలబస్లు అన్నీ నూరు పూస్తున్నారు అనమాట. ఏమేం చట్టాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మీరు అవతల వారిపై కేసు పెట్టవచ్చు. ఇంకా అందులో ఇంకే అవకాశం ఎక్కడ ఉంది? పూర్వం ఏంటంటే ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు, అసలు విడాకులు అనేటువంటి ఆలోచనే ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అంతే, ఇక విధానం ఇంతే కాబట్టి మనం నడుచుకోవాల్సిందే, అలాగే జీవితాంతం వాళ్ళు జీవించేవారు. కానీ ఎప్పుడైతే మనం ఒక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తామో, ఇంకొక ఆప్షన్ ఉందని ఇచ్చామో, ఇంకా దాన్ని అందరూ కూడా దుర్వినియోగపరుచుకుంటారు. సో ఇలా ఎక్కడ చూసినా సరే తల్లిదండ్రుల మాట పిల్లలు వినే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు అందరిది కూడా అదే కదా, అందరూ కూడా అదే ఆరోపణ చేసుకుంటారు. ఏమంటారంటే మా పిల్లలు మా మాట వినడం లేదండి అని. ఎక్కడ కూడా లేదనమాట కలియుగంలో అంతా కూడా. అందుకే భగవంతుడు కూడా స్వయంగా మనం చూస్తే ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఆయన షరతు విధించాడు అనమాట, ముందు నాకు నువ్వు శరణాగతి పొందు, అప్పుడు నేను నీ యొక్క సకల పాపాలను కూడా నేను తీసివేస్తాను అని చెప్పి అన్నాడు. షరతు విధించడం జరిగింది. కానీ కలియుగంలో ఆ విధంగా షరతు విధిస్తే ఎవరు కూడా దానికి మళ్ళీ అంగీకరించరు. నువ్వెవరు నాకు చెప్పడానికి? చూడండి, భగవంతుడు స్వయంగా చెప్పినా కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి. అందుకే చైతన్య మహాప్రభువుగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన ఎలాంటి షరతు పెట్టలేదనమాట. ఆయన స్వయంగా నేను భగవంతుణ్ణి అనేటువంటి అంటే ఆయన షరతులు పెట్టారు. ఎవరి కోసం? ఎవరైతే చాలా గంభీరంగా ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించాలనుకుంటారో, ఎవరైతే భగవత్ ప్రేమను పొందాలనుకుంటారో వారికి ఖచ్చితంగా షరతులు ఉన్నాయి. కానీ హరినామం చేయడానికి ఎవరికి కూడా షరతులు లేవు. పైగా చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన శ్రీకృష్ణ భగవానుడు అయినప్పటికీ తాను భగవంతుడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు. ఎందుకంటే కలియుగంలో ఎవరు కూడా ఆ విధంగా చెప్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఒక ఉదాహరణ దీనికి చెప్పాలంటే మనకి అంబేద్కర్ గురించి, అంబేద్కర్ జీవితంలో ఒక ఉదాహరణ. ఆయన ఏంటంటే ఈ హిందూ సమాజంలో ఆనాడు ఈ అంటరానితనం అనేది ఉండేది, మహారాష్ట్ర ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండేది. ఆయన పైగా విద్యావంతుడు, ఈ ఆధునిక బ్రిటిష్ వారి యొక్క విద్యా విధానంలో చాలా విద్యావంతుడు అయ్యాడు. ఆయన ఒక ఏమంటారు దాన్ని, ఆ రోజుల్లోనే న్యాయ పట్టాన్ని స్వీకరించాడు. ఆయన అనుకున్నాడు ఏమిటంటే ఈ హిందూ సమాజంలో మనకి విలువ అనేది లేదు, ఖచ్చితంగా మనం వేరే దారి చూసుకోవాలని చెప్పి. కానీ ఆయన విశ్లేషించడం మొదలు పెట్టాడు అనమాట. ఏ మతంలోకి వెళ్ళాలి, వేరే ఏదో ఒక మతంలోకి వెళ్ళాలని చెప్పి ఆయన నిజంగా పరిశోధన చేస్తూ ఆయన అన్ని రకాల మత విశ్వాసాలను కూడా ఆయన పరిశోధన చేశాడు. ఆయన ఏమైనా పరిశోధన చేశారంటే, సరే ఇస్లాం క్రైస్తవ మతాలని స్వీకరించకూడదు, ఎందుకంటే ఇవి అధార్మికమైనటువంటి, అంటే ఇవి భారతీయ సంస్కృతికి సంబంధించినవి కావు. కాబట్టి ఒకవేళ నేను ఇస్లాంని కానీ లేకపోతే క్రైస్తవ మతాన్ని కానీ స్వీకరిస్తే నేను ఒక చెడు ఉదాహరణ, భారతీయ సమైక్యతకు నేను భంగం వాటిల్లింపు చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను అందులోకి వెళ్ళాలని చెప్పి అన్నాడు. ఆయన ఏం చేశారంటే ప్రతి మతాన్ని విశ్లేషించి దాని గురించిన ఒక రాశాడు అనమాట, ఒక నివేదిక రాశాడు. అలాగే ఆయన భగవద్గీతను కూడా విశ్లేషిస్తూ ఇవన్నీ విశ్లేషణ చేసి ఆయన ఏమన్నాడంటే కృష్ణుడు మరీ టూ మచ్గా నేనే భగవంతుడు అని చెప్తున్నాడు. చూడండి ఆయన అన్నది, వేరే ఎక్కడ కూడా వేరే మత విధానాల్లో ఎక్కడా లేనట్టుగా ఆయన రాశాడు అనమాట. ఇది కృష్ణుడు ఒక్కడే నేను భగవంతుణ్ణి, మీరందరూ నాకే శరణాగతి పొందాలని చెప్తున్నాడు, దిస్ ఈస్ టూ మచ్ అని చెప్పి రాశాడు. ఆ విధంగా విశ్లేషణ చేసి ఆయన ఏమన్నాడంటే బుద్ధుడు మంచివాడు, బుద్ధుడు భగవంతుడు, ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ఇది కూడా దబాయించి నువ్వు నాకే శరణాగతి పొందాలని అడగల, మౌనంగా ఉన్నాడు, కాబట్టి నేను బౌద్ధం స్వీకరిస్తాను. బౌద్ధం స్వీకరించినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే సరే నేను ఆయన ఒక కొత్త బౌద్ధ విధానాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. వాస్తవానికి అందరూ అనుకున్నట్టుగా ఆయన ప్రవేశపెట్టింది పూర్వం ఉన్నటువంటి బౌద్ధం కాదు. ఆయన ఏమన్నాడంటే నేను ప్రవేశపెట్టేటువంటి బౌద్ధంలో 2 అంశాలు ఉండవు. ఒకటి, పునర్జన్మ అనేది లేదు, ఎందుకంటే బౌద్ధం పునర్జన్మను విశ్వసిస్తుంది. కానీ అంబేద్కర్ ఏమన్నాడంటే నేను చెప్పే బౌద్ధంలోకి పునర్జన్మ అనేది నేను అంగీకరించాను. రెండవది, బుద్ధుడు విష్ణు అవతారం అనేది నేను అంగీకరించాను అన్నాడు.
ఈ రెండూ లేనటువంటి బౌద్ధాన్ని నేను స్వీకరిస్తాను. అందుకే విషయం ఎందుకు చెప్తున్నామంటే అంటే అంబేద్కర్ కూడా విశ్లేషణ చేసి మనం చదువుతుంటాం. శ్రీల ప్రభుపాదుల వారు చాలా చోట్ల రాస్తారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైతే ద్వాపర యుగాంతంలో ఈ విధంగా మీరు నాకు శరణాగతి పొందండి అని చెప్పినప్పుడు చాలా మంది అసుర స్వభావం కలిగిన వాళ్ళు మేమెందుకు శరణాగతి పొందాలి, అయినా చెప్పడానికి నువ్వెవరని అన్నారు. దీనికి ఇది ఒక ఉదాహరణ అనమాట. చూడండి, అంతటి మేధావిగా పరిగణించబడే వ్యక్తి ఆయన స్వయంగా అన్నాడు, ఇది కృష్ణుడు మరి ఎవరో చెప్పని విధంగా ఈయన చెప్తున్నాడు, ఇదేమిటి మరీ ఎక్కువగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది ఈ విషయం అని చెప్పాను. కాబట్టి కలియుగంలో చివరికి మత విధానాలు కూడా జనం ఏమిటంటే అందుకే మనం చూస్తాం. ఇప్పుడు చాలా అందరికీ ఆకర్షణీయమైనటువంటిది ఏమిటంటే భగవంతుడు మన కోసం మృతి చెందాలి. అదే కదా, అంటే అంటే భగవంతుడు కూడా చివరికి ఏమిటంటే భగవంతుడు కూడా ఏం చెప్పకూడదు అనమాట. దబాయించి మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పకూడదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మనం చూస్తాం. భగవంతుడు కూడా మన కోసం మరణించేవాడైతేనే మనం భగవంతుడిగా స్వీకరిస్తాం. అది కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. కానీ మరి క్రోధాన్ని మనం త్యజించడానికి లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, మన కృష్ణ చైతన్య సంఘంలో కూడా చాలా ఎక్కువగా మనం లేదు ఒక విధమైనటువంటి దయ, కృప, లేకపోతే కరుణ స్వభావాన్ని కలిగి ఉండాలి మనం ఎవరికి కూడా మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘంలో అనేకమైనటువంటి చట్టాలు వచ్చేస్తున్నాయి. పిల్లల్ని ఎవరు కూడా దండించకూడదని చెప్తారు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని దండించకూడదు, లేకపోతే పాఠశాలల్లో ఎక్కడ కూడా వాళ్ళని క్రమశిక్షణకి గురి చేయకూడదు, లేకపోతే ప్రజాస్వామ్యంలో చివరికి మరణదండన తీసివేయాలని చెప్పి కూడా ఎన్నో దాని గురించి వచ్చేసాయి, క్షమాభిక్ష పెట్టాలని. ఎందుకంటే ఈ క్రోధం అనే దాన్ని మనం ఒకవేళ సమూలంగా తీసివేయాలంటే అది అసాధ్యం అన్నమాట. సమాజాన్ని నాశనం చేసినట్టే అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే భౌతిక జగత్తు నుండి విడుదలను కోరుకునేటువంటి వాళ్ళు మాత్రం క్రోధవశుడు కాకూడదు. అంటే మనం ఏదైతే క్రోధాన్ని మనం వ్యక్తం చేస్తామో అది ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం క్రోధాన్ని మనం ఖచ్చితంగా వినియోగించవచ్చు. అలాగే ఇతరులని పైకి తీసుకురావడం కోసం, ఇతరులను ఉద్ధరించడం కోసం మనం క్రోధాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేయాలి. అయితే ఎవరైతే దాన్ని వ్యక్తం చేయాలో వారు వ్యక్తం చేయాలి. లేదంటే సాధారణంగా ఈ క్రోధం అనేది మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎందుకంటే క్రోధం వచ్చే భ్రాంతికి గురవుతారు. అదే కదా కృష్ణుడు చెప్తున్నారు, క్రోధాత్ భవతి సమ్మోహ, మోహానికి గురవుతాం మనం. ఎందుకంటే మోహానికి గురై మనం ఎవరు ఏమిటి ఉచ్చ నీచములు మర్చిపోతాం అనమాట. మన క్రోధంలో చాలాసార్లు చూస్తుంటాం, జనం తిరగబడుతుంటారు, ఎదురు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం చూస్తాం, చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి తమ యొక్క పై వాళ్ళు ఇచ్చేటువంటి ఉపదేశాలని వారు చాలా కాలం కూడా సహిస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా క్రోధం వచ్చి ఎదురు తిరగడం మొదలు పెడతారు. అప్పుడు మనం మొత్తం మర్చిపోతాం అనమాట. ఈ క్రోధం వచ్చినప్పుడు అసలు మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరి మీద అయితే క్రోధాన్ని వ్యక్తం చేస్తున్నామో ఆ వ్యక్తి మన యొక్క ఉద్ధరణకు ఎంతకోసం మనకి తోడ్పడ్డాడు, లేకపోతే ఆ వ్యక్తి నిజంగా మన శ్రేయస్సు కోసం ఇది చెబుతున్నాడా లేదా, ఇదంతా కూడా మోహానికి గురి కావడం వల్ల మన యొక్క స్మృతి, అదే కదా కృష్ణుడు చెప్తున్నాడు, స్మృతి భ్రంశ. చూడండి, స్మృతి భ్రంశ అంటే మన యొక్క స్మృతిని కోల్పోతాం అనమాట. అంటే ఆ వ్యక్తి మనకి చేసినటువంటి మేలుని మనం మర్చిపోతాం, మనం వెంటనే కృతజ్ఞులం అయిపోతాం అనమాట. చూడండి, రెండు శబ్దాలు ఉన్నాయి, కృతజ్ఞత, కృతజ్ఞత అనేటువంటి. కాబట్టి ఈ క్రోధం అనేది ఏం చేస్తుందంటే వ్యక్తిని కృతజ్ఞునిగా మారుస్తుంది అనమాట. ఇప్పుడు అన్ని మర్చిపోతాడు, వాడి స్మృతి నష్టమైపోతుంది అనమాట. మనం చూస్తాం ఇది దైనందిన మన యొక్క ముఖ్యంగా సాధకుల యొక్క జీవితాల్లో మనం కూడా అనేక సార్లు తెలియకుండా అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. అనవసరంగా మనం అంటే మనకి ఎవరైతే మంచి చేయాలనుకున్నారో వారిపైన మనం వారి యొక్క క్రోధాన్ని మనం సహించలేక మనమేదో వారు మనకి నష్టం చేయాలనుకుంటున్నారని మనం అనుకుంటాం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ చెప్తున్నారు, భక్తుడు లేదా సాధు పురుషుడు ఇతరులకు భయకారణము కారాదు. అందుకే ఇక్కడ ఒక మాట ఏంటంటే మనం వ్యక్తం చేసేటువంటి క్రోధం అవతల వారిని సంస్కరించాలి. సంస్కరించడం కోసం మనం క్రోధాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించవచ్చు. కానీ ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం కాకుండా మన యొక్క ఇంద్రియ భోగానికి భంగం వాటిల్లుతుంది అనేటువంటి నెపంతో కనుక మనం క్రోధాన్ని వ్యక్తం చేసినట్లయితే అది ఖచ్చితంగా నష్టాన్ని చేకూరుస్తుంది, ఇందులో సందేహం లేదు. అలాగే ఎవడను అతనికి భయకారణము కారదట. చూడండి, మనం ఎవరికి భయకారణం కాకూడదు, మనకి ఎవరు కూడా భయకారణం కాకూడదు అని చెప్పుకుంటారు. ఇంకా కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, భయం ద్వితీయాభినివేశిత స్యాత్. భయం అనేది ఎప్పుడు కలుగుతుంది మనిషికి అంటే భగవంతుడు కాకుండా మరేదో ఉంది ఈ యొక్క అస్తిత్వంలో అనుకునేటప్పుడు మనకి భయం అనేది కలుగుతుంది అని చెప్తారు.
మనుజుడు ఇతరులను శత్రుత్వరహితముగా చూసినచో ఎవడను అతనికి శత్రువు కాకూడదు. మనకి శాస్త్రాల్లో అజాత శత్రువు అనేటువంటి పదం కూడా ఉంటుంది అనమాట. అంటే వాడికి శత్రువు అనేవాడే లేడు అని చెప్పి యుధిష్ఠిరుడికి పదాన్ని వాడతారు, అజాత శత్రువు అని చెప్పి. మరి మనం చూస్తే ఇది యుధిష్ఠిరుడికి అనేక మంది శత్రువులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ యుధిష్ఠిరుడు వాళ్ళని ఎప్పుడు కూడా శత్రువులుగా భావించలేదు. యుధిష్ఠిరుడు వాళ్ళని శత్రువులుగా భావించలేదు. అవతల వాళ్ళు ఇతరుని శత్రువుగా భావించవచ్చు, కానీ ఇతను మాత్రం వారిని ఇప్పుడు కూడా శత్రువులుగా భావించలేదు అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల మనం చూస్తే యేసుక్రీస్తుకు కూడా శత్రువులు కలరని, వారు అతనిని సిలువ వేసిరని మనకు ఉపమానముగా తెలియవచ్చున్నది. కొంతమంది అవివేకులైనటువంటి వాళ్ళు, లేకపోతే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఇది అంటే ఇది ఏ విధంగా ఈ లౌకికమైనటువంటి మత విధానాలకి అతీతమైనటువంటిది, ఏ విధంగా కృష్ణ చైతన్యం అనేది సార్వజనికమైనటువంటిది అనే దాన్ని అర్థం చేసుకోలేని వారు కొన్నిసార్లు మనం చూస్తుంటాం. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో లేదా భాగవతంలో ఈ విధంగా యేసుక్రీస్తు లేకపోతే మహమ్మద్ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళ క్రోధానికి గురవుతుంటారు. ఇదేమిటి వాళ్ళు చాలాసార్లు అనుమానం కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇది మొత్తానికి ఇదేదో ఈ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చాలా చేటు చేస్తాయి. ఈ మధ్య చూస్తున్నా యూట్యూబ్లో వాటిలో చాలామంది ఇదిగో భగవద్గీతలో యేసుక్రీస్తు పేరు ఎందుకుంది చూడండి. వీళ్ళంతా కుహానా హిందూ మేధావులు అనమాట. వాళ్ళు ఏం చెప్తాం, వాళ్ళు వాదించే తీరు అలా ఉంటుంది అనమాట. అదిగో ఈ భగవద్గీతలో ఎక్కడ కూడా, బైబిల్లో ఎక్కడ కూడా కృష్ణుడి పేరు లేనప్పుడు చూడండి, అది చాలా మందికి అది ఎలా ఉంటుందంటే అవును కరెక్టే కదా అనిపిస్తుంది అనమాట. అవును కదా, చాలా మంది కొత్త వాళ్ళకి అరే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు చాలా బాగున్నాయి, అవును కదా, ఎక్కడ కూడా మరి భగవద్గీతలో బైబిల్లో కానీ ఖురాన్లో కానీ కృష్ణుడి యొక్క ప్రస్తావన లేదు, శివుని యొక్క ప్రస్తావన లేదు. కానీ ఇస్కాన్ వాళ్ళు వీళ్ళు రాసిన గ్రంథాల్లో భగవద్గీతలో లేదా భాగవతంలో యేసుక్రీస్తు గురించి ఎందుకు ఉంది, ఇందులో ఏదో మొత్తానికి తేడా ఉంది. అలా క్రోధాయానికి గురయ్యేవాళ్ళు కొంతమంది. కాబట్టి ఏం చేస్తాం, జనులు అవివేకంగా ఉన్నప్పుడు. ఒకసారి పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్తున్నారు అనమాట. ఎక్కడో ఎవరితో ఏదో వాదన గురించి వచ్చినప్పుడు ఏదో పునర్జన్మ గురించి వివరించేటువంటి క్రమంలో మహారాజు వారు ఏమిటంటే ఒక కారు ఉదాహరణ ఇద్దామని చెప్పి కారు ప్రస్తావన చేశారు. ఆ వ్యక్తి చెప్తున్నటువంటి ఉదాహరణని అర్థం చేసుకోవడం మానేసి సాధువులయ్యండి మీరు కారు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు. సో అలాంటి వరకు మనం ఏం చెప్పగలం? ఇక్కడ మనం చూస్తే చాలా దురదృష్టం అనమాట. ఇవి ఏ విధంగా మనం చూడొచ్చు, ఇవి లౌకికమైనటువంటి మత విధానాలకు అతీతమైనటువంటి బోధనలు ఇవన్నీ కూడా. శ్రీల ప్రభుపాదుల అందుకే ఆయన ఎక్కడ కూడా ఆయన అపేక్షించలేదన్నమాట. ఎక్కడ కూడా ఇది ఏదైతే కృష్ణ చైతన్యాన్ని బోధన చేయడానికి అవసరమైనదో ఆయన అన్నిటినీ కూడా ఆయన స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుకు చెప్తున్నారు, యేసుక్రీస్తుకు కూడా శత్రువులు ఉన్నారని, వారు అతనిని సిలువ వేశారని మనకు ఉపమానముగా తెలియవస్తున్నది. ఎందుకంటే మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క బోధనల్లో ఆయన క్షమించడం ఎక్కువగా అనిపిస్తున్నాడు, క్షమాగుణం ముఖ్యంగా ఇది ఎక్కువగా చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆయన తండ్రిని ప్రార్థించారట. ఏమనంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమంటారు, వీళ్ళంతా కూడా మూఢులు, వీళ్ళంతా ఓ తండ్రి దయచేసి వీళ్ళని క్షమించు అని చెప్పన్నాడట. ఇది చాలా యేసుక్రీస్తు యొక్క గొప్ప దయాగుణంగా మనకి చూపబడుతూ ఉంటుంది అనమాట. కానీ అలాంటి యేసుక్రీస్తును కూడా శత్రువులు కలరని, వారు అతనిని సిలువ వేసిరని మనకు ఉపమానముగా తెలియవచ్చున్నది అని చెప్పారు. మరొక సందర్భంలో శ్రీల ప్రభుపాదులు చెప్తారు, ఏమంటారంటే ఎవరైతే ఎక్కువగా శాంతి 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 అంటారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారని చెప్తారు ప్రభుపాదులు. గాంధీ కూడా ఎంతో శాంతి శాంతి అహింస అహింస అంటే ఎవరైతే ఎక్కువగా అహింస గురించి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఇది ఇట్స్ వెరీ ఐరనికల్ అని చెప్పంటారు. కాబట్టి ఎందుకంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఆచరణ సాధ్యం కాదనమాట. సమాజంలో పూర్తిగా అహింస అనేటువంటి దాన్ని, పూర్తిగా క్రోధం లేకుండా ఉండడం అనే దాన్ని ఇది ఆచరణ సాధ్యం కాదు. ఆ విధంగా ఎవరైతే దీన్ని ఆచరణలో పెడదాం అనుకున్నారో దానివల్ల దేశమే పరాయి వారి పాలనలో వెళ్ళిపోయింది అనమాట. మనం చూస్తే ఇక్కడ అశోకుడు గురించి మనం చూడొచ్చు. బుద్ధుని యొక్క సిద్ధాంతం ఏమిటంటే అహింస మార్గాన్ని ఆయన చేపట్టాలనుకున్నాడు. కానీ వాస్తవానికి 5000 సంవత్సరాల క్రితం అర్జునుడే మొట్టమొదటి బుద్ధుడిగా మారాలని చూశాడు, కానీ కృష్ణుడు వెంటనే దాన్ని ఆపాడు అనమాట. లేకపోతే అర్జునుడు మొదటి బుద్ధుడైపోతాడు నేను అహింసా మార్గాన్ని చేపట్టడం. ఎందుకంటే అది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు ఎలాంటి వారికైనా సరే శత్రువులు ఉంటారు.
దానవ స్వభావులు అన్ని సమయములలోనూ ఉన్నారు. సాధు పురుషులు ఎందును వారి దోషములు ఎన్నుదురు. సాధు పురుషుల్లో కూడా దోషాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచపు తీరు అలాంటిది అనమాట. మనకి చూడొచ్చు, భగవంతుడే స్వయంగా వచ్చినప్పుడు కూడా స్వయంగా భగవంతుడు కూడా నిందల పాలవుతూ ఉంటాడు. మనం చూడొచ్చు కదా, కృష్ణుడి పైనే నింద పడింది, ఏమిటది? క్షమంతకమనని అపహరించడని. చూడండి, అలాగే రాముని మీద నింద పడింది, చూసాం కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఎవరో కూడా దీనికి అతీతులు కారు. అంటే భగవంతుడు దీనికి అతీతుడే, కానీ మనందరికీ కూడా ఒక పాఠం నేర్పించడం కోసం ఆయన కూడా వచ్చినప్పుడు ఆ విధంగా నిందల పాలవడం లేకపోతే ఇవన్నిటిని కూడా ఆయన సూచిస్తుంటాడు. అంచేది మనం అర్థం చేసుకోవాలి, ఈ భౌతిక ప్రపంచంలో వీటిని మనం తప్పించలేము. సాధు పురుషులు ఎందునో దోషాలు ఎన్నుతారు. మనకి చైతన్య చరితామృతం చెప్పింది, సన్యాసీర అల్పచిద్ర లోకసభ గాయ. చూడండి, ముఖ్యంగా సన్యాసిలో ఏదన్నా చిన్న లోపం ఉంటే లోకం అంతా కూడా దాని గురించి పాడుతుందట. చూడండి, ఇంకా అదే పని మీద. చూడండి, కానీ లౌకికులైనటువంటి వారిలో అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి. వాళ్ళు దోషాలతో నిండిపోయి ఉంటారు కాబట్టి దాన్ని ఎవరు పఠించుకోరు అనమాట. దానికి శ్రీల ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక తెల్లటి వస్త్రంపై చిన్న మచ్చబడిందంటే అది స్పష్టంగా కనిపిస్తుంది, కానీ మసిగుడ్డ అంటే అది పూర్తిగా దేంతో నిండి ఉంటుంది, అంతా కూడా ధూళి దోసరంతో నిండి ఉంటుంది. దాన్ని ఎవరో పట్టించుకోడు కదా. అదే చక్కగా మనం చూస్తాం, పెయింటర్లు వాళ్ళు వేసుకుంటుంటారు బట్టలు. చూడండి, వాళ్ళు ముందు పనికి వచ్చినప్పుడు మంచి బట్టల మీద వస్తారు, పనికి వచ్చాక బట్టలు మార్చుకుంటారు అన్నమాట, పూర్తిగా ఉంటుంది. దాన్ని ఎవడో కూడా మాసిపోయిందని అనడు. కానీ మనం చక్కటి తెల్లటి ధోతి కుర్తా అన్ని వేసుకుని బయటకు వెళ్తూ చిన్న మచ్చబడిందంటే ఇదేమిటి అందులో ఏదో ఉంది, ఏంటి ఇలా ఉందని అంటారు. సో ఇది సహజం అనమాట. కానీ ఎంతగా రెచ్చగొట్టినను సాధు మహాత్ముడు కోపోద్రిక్తుడు కాడు. సాధు మహాత్ముడు అనేవాడు కోపోద్రిక్తుడు కాదు. కానీ మరొక విధంగా చూస్తే మరి సాధు అనేటువంటి పదానికి అర్థం కత్తిరించేవాడు అని అర్థం. సాధు అంటే చాలా కటువుగా మాట్లాడేవాడు అని అర్థం. దేనికోసం కటువుగా మాట్లాడేవాడు? ఇతరులను ఉద్ధరించడం కోసం కటువుగా మాట్లాడేవాడు. కానీ సాధువు ఆ విధంగా కటువుగా మాట్లాడినప్పుడు మరి లౌకికులైనటువంటి వాళ్ళు సాధువుపై క్రోధానికి గురవుతారు. అది కూడా మనం చూస్తుంటాం, వారికి నచ్చదనమాట. కాబట్టి మనం అనేక కోణాల్లో వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఇంకా ఇతరులు ఏమన్నా, త్రివంగానంద ప్రభు, నరోత్తమ ప్రభు, ఇంకేమన్నా విషయాలు జోడించాలంటే దయచేసి జోడించండి. చెప్పండి. మన ఇస్కాన్ సంస్థలో ఎక్కువమంది గృహస్థ భక్తులు ఉన్నారు, ముఖ్యంగా సిటీస్లో. వాళ్ళు ముఖ్యంగా సండేస్ వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. అయితే ఏదైతే శిక్షణ ఉందో, ఆధ్యాత్మిక శిక్షణ, వాళ్ళకి అవకాశం లభించదని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు వేరే భక్తులతో, తోటి భక్తులతో ఎక్కువగా అంటే ఆ అవకాశం లభిస్తుంది. ఎక్కడైతే క్రోధం కానీ రకరకాల వాళ్ళ దోషాలని వాళ్ళు చూసుకొని అయితే సరిదిద్దడానికి, అంటే అన్లెస్ అంటే వాళ్ళు ఫుల్ టైం అవ్వందే. మీ అనుభవం ఏంటి? వాళ్ళకి శిక్షణ ప్రోగ్రాంలో ఏదో లోపం జరుగుతుందని నా భావం. మొట్టమొదటి విషయం ఏంటంటే, వారికి బ్రహ్మచర్య శిక్షణ లేదు. ఖచ్చితంగా మొట్టమొదట బ్రహ్మచర్య ఆశ్రమ శిక్షణ అనేది ఉండాలి. తర్వాత వాళ్ళు గృహస్థులు అవుతారా లేకపోతే ఏమవుతారు అనేది. బ్రహ్మచర్య శిక్షణ అనేది ఉన్నట్లయితే, ఎందుకంటే బ్రహ్మచారి అంటే విద్యార్థి, ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థి బ్రహ్మచర్యం. బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం అని చెప్పన్నారు. గురువు యొక్క హితము కొరకు, అంటే ఇతరుల యొక్క, అంటే మనకంటే ఉన్నతమైన వారి యొక్క హితము కొరకు మనం ఏ విధముగా నీచమైనటువంటి దాసుల వలె ఉండాలి అనే శిక్షణ లేకపోవడం చేత అది కష్టం అవుతుంది. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఏకాంతంగా ఉండి చేస్తామో మనం చాలా గొప్పవాళ్ళం అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఇతరులతో కలుస్తామో అప్పుడే మన దోషాలు బయటపడుతుంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా కేవలం ఏదో ఆదివారం నాడు అలా వచ్చి వెళ్ళిపోతుంటే భక్తుల సంఘంలో, లేకపోతే వాస్తవానికి కొంతమంది ఏమంటారంటే, అరే మేము విడిగా చక్కగా మందిరానికి వచ్చి వారం వారం సండే ప్రోగ్రామ్, సండే ఫీస్ట్కి వచ్చినప్పుడు అంతా బాగుంది, కానీ ఇప్పుడు పూర్తిగా భగవత్ సేవ చేద్దామని భక్తులతో పాటు ఉంటే రోజు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అది తప్పుడు అవగాహన. అది దాని అర్థం ఏంటంటే, మన యొక్క అనర్థాలన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. అంతకు ముందు ఇవి బయటపడడానికి ఒక ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు అనమాట. కానీ ఇప్పుడు అసలైనటువంటి హృదయ పవిత్రత ఇప్పుడే జరుగుతుంది, అనర్థ నివృత్తి ఇప్పుడే మొదలైంది అనమాట.
ఆ అనర్థ నివృత్తి జరగాలంటే మనం సాధు సంఘంలో ఉండాలి. మనం అందరితో పాటు కలిసి ఉంటేనే మన పిల్లలు కూడా మనం చూస్తే చిన్నపిల్లలు ఎవరైతే ఎక్కువ మంది పిల్లలతో కలిసి పెంచబడరో వాళ్ళు అంతా బాగానే ఉంటుంది. కానీ రేపు పొద్దున వాళ్ళు 10 మంది పిల్లల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళలోని దోషాలన్నీ బయటపడుతుంటాయి. మాకంటే మీకే బాగా తెలుసు, మీరు చూస్తుంటారు కాబట్టి. సో అదే విధంగా ఏమిటంటే అందుకే చాలా చాలా ముఖ్యం, మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగాలి అంటే ఖచ్చితంగా భక్తుల యొక్క సంఘంలో ఉంటేనే మన యొక్క అనర్థాలు బయటపడతాయి. దురదృష్టవశాత్తు మరి ఈనాటి మన ఇస్కాన్ ఉద్యమంలో మనం చూస్తే, ఎందుకంటే ఒకప్పుడు భక్తుడు అంటే పూర్తి సమయం భక్తుడని అర్థం, కానీ ఇప్పుడు ఈ ఉద్యమం అంతా కూడా కాంగ్రిగేషనల్ మూమెంట్ అయిపోయింది ఇది. సో కేవలం బయట నుంచి వచ్చి కొంత సమయం మాత్రం ఇందులో గడిపే వారితో అయిపోయింది. సో అలాంటి వారికి పెద్దగా ఉపదేశాలు ఇవ్వలేం కూడా, ఎందుకంటే వాళ్ళు ఎలాగో పాటించలేరు. ఒకవేళ మనం ఎక్కువగా ఏదైనా నొక్కి చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళ కోపం వస్తుంది, చేయగలిగింది ఏముంది. కాబట్టి దానికి కేవలం అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా కనీసం ఎవరైతే శ్రద్ధగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్న వారికి ఈ యొక్క వర్ణాశ్రమ విధానం అనేది తప్పనిసరి. లేదంటే నానాటికి మనం చూస్తున్నాం, జనులందరూ కూడా బలహీనులు అవుతున్నారు, నియమాలు పాటించడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి మనం చేసే ప్రచారం కూడా ఏమిటంటే ఏమంటారు, వాటర్ డౌన్ ప్రీచింగ్ అయిపోతుంది అనమాట. అంతా కూడా మనం శాస్త్రంలో ఉన్నట్టుగా మనం చెప్పలేని పరిస్థితి, కల్తీ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాల్లో మనం చూస్తే 4 అవసరం లేదు, 3 నియమాలు సరిపోతాయని చెప్తున్నారు ఇప్పుడు. సో ముందు ముందు ఇంకేమవుతుందో తెలియదు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి దయచేసి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. संसार दावानलीलोका ज्ञानाय कारुण्य घनाघनाख्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्